హాయ్ ఎన్టీవీ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు. అందమైన భామల మన్మధుడు, అమ్మాయిల గుండెల్లో గ్రీకు వీరుడు, మరి ఇంకెవరు? మన సోగ్గాడు. మరి సోగ్గాడే చిన్ని నాయన నాగార్జున గారు, అలాగే నాగబాబు గారు మనతో అచిత్ర విశేషాలు షేర్ చేసుకోవడానికి మనతో ఉన్నారు. వారి మాటల్లోనే విందాం. హలో నాగార్జున గారు, నాగబాబు గారు, ముందుగా మీకు హ్యాపీ న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండ్ వెరీ సేమ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సంక్రాంతి ఎలా ఉండబోతోంది? నాకు మాత్రం పండుగే. నాకు మా ఫ్యాన్స్కి అందరికీ పండుగ. నాకైతే నాగార్జున గారు ఈసారి ఈ సంక్రాంతికి ఇప్పుడు మనకి పందేల్లా ఉంటాయి ఒక రకంగా. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఒక పోటీ పందేలా. ఈ సంక్రాంతికి కొన్ని సినిమాలు రిలీజ్ అవుతాయి. ఒక టాప్ హీరోస్ నుంచి చిన్న హీరోస్ దాకా వాళ్ళలో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు విన్నర్స్. ఐ థింక్ ఈసారి సోగ్గాడే చిన్న ఆయన నాగార్జున గారు కొడతారేమో. థ్యాంక్ యూ నాగబాబు గారు, మంచి మాట చెప్పారు. ఎందుకంటే మాకు నార్మల్ గా ప్రేక్షకులకి కోడి పందాలు ఆ పందాలు ఉంటాయి. సో మీ మధ్యన ఈ కాంపిటీషన్ అన్నమాట. హెల్తీ కాంపిటీషన్. అంటే విన్నర్ ఉంటారు కానీ ఫస్ట్ లో ఉండేవాళ్ళు ప్రతి సంక్రాంతికి సినిమాలు 2-3 రిలీజ్ అవుతాయి. ఇది ఇప్పటి నుంచి కాదు, లాస్ట్ 40 సంవత్సరాల నుంచి సంక్రాంతి పండుగ అనేది మనకి చాలా ఆస్పిషియస్. మన తెలుగు వాళ్ళు సినిమాలు చూస్తాకి రెడీగా ఉంటారు సంక్రాంతి పండుగ. అంటే కాచు కూర్చుంటారు, ఏ సినిమాలు రెడీగా ఉన్నాయి, ఏవి పోటీ పడి, అంటే మళ్ళీ ఏది వదలరు. ప్రేక్షకులు ఈ 4 రోజులు అన్ని చూస్తారు. సో ఒక 2-3 సినిమాలన్నా బాగా ఆడతాయి. వాటిలో నెంబర్ 1 ఒకటి ఉంటుంది, అది నాగార్జున గారు. నాకు థ్యాంక్ యూ, స్ట్రాంగ్ గా ఫీల్ అవుతున్నాను. సో చిన్నప్పటి నుండి అసలు సంక్రాంతి ఎలా ఉండేది నాగార్జున గారు? మీ ఫ్యామిలీలో ఎక్కడెక్కడ జరుపుకునేవారు? కొన్ని సంక్రాంతులు మా అమ్మగారు ఊరు ఉండేదండి, ఏలూరు పక్కన దెందులూరు అని. అక్కడ అప్పుడు బాగా చిన్న ఊరు, ఇప్పుడు బాగా పెద్ద అయిపోయింది. అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళం సంక్రాంతి పండుగ, భోగి మంటలు అవి అనేసి బాగా. అప్పుడు కైట్స్ ఎగరేయటం ఇక్కడ హైదరాబాద్లో బాగా. మరి చెన్నైలో కొంచెం తక్కువ కదండి. చెన్నైకి చాలా తక్కువ దొరుకుతుంది, ఎందుకంటే మీరు తమిళ అక్కడ ఈ గాలిపటాలు ఉండవు. మీరు ఊరు వెళ్ళేవారా పండక్కి? లేదు, మేము అసలు విలేజెస్ డిగ్రీ వరకు అక్కడే ఉండేవారు కదా. అసలు గొడవ వీళ్ళతోటి చాలా హడావిడి, ఎక్కువ సంబరాలు ఉంటాయి ఊర్లో కాబట్టి ముగ్గులు పెట్టడం కానీ చాలా బాగుంటుంది. వాళ్ళకన్నా మనం పెద్ద ముగ్గు పెట్టాలి, ఎంకరేజ్ చేయడం. భోగి మంటలు కూడా ఎవరో మంట పెద్దది, పక్కింట్లో నుంచి వాళ్ళ వస్తువులను చేయడం. పండక్కి సోగ్గాడు ఎలా ఉండబోతున్నాడు? సోగ్గాడులోనే మంచి ముస్తాబయ్యి బాగా ముస్తాబు చేసి పంపుతున్నాం అండి సోగ్గాడిని. యాక్చువల్గా చెప్పాలంటే డిసెంబర్ 1 నుంచి ముస్తాబు చేస్తున్నాం. సినిమా అయిపోయింది అప్పటికే, డిసెంబర్ 1కే. అప్పటి నుంచి ముస్తాబు చేస్తూ పంపుతున్నాం. మీ సినిమాలు నార్మల్గా అయితే డిసెంబర్లోనే రిలీజ్ చేస్తుంటారు, అంటే ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ చేయడం గల అంటే స్పెషల్ రీజన్ ఏదైనా ఉందంటే? లేదండి, అట్లానేం లేదు. నేను అప్పుడు డిసెంబర్లో ఎంతో అన్నీ కొంచెం సిటీ ఫిలిమ్స్ అండి అప్పుడు రిలీజ్ చేసినాయి. అండ్ నేను అది మొదలుపెట్టి మన్మధుడు సినిమాతో మొదలుపెట్టాను డిసెంబర్. కానీ అప్పుడు ఎవరు డిసెంబర్ చాలా బ్యాడ్ సీజన్ అని రిలీజ్ చేసేవారు కాదు, అందరూ సంక్రాంతి కోసం వెయిట్ చేసేవారు. అండ్ డిసెంబర్లో ఒక్క సినిమా కూడా ఉండేది కాదు. చూస్తే డిసెంబర్ 21 నుంచి హాలిడేస్ మొదలై ఉండేవి పిల్లలందరికీ. సో వై నాట్ ఒక ట్రైల్ వేద్దాం ఒకసారి అని చెప్పి మన్మధుడు రిలీజ్ చేశాను. చేసిన తర్వాత అది మంచి హిట్ అయింది. దాని తర్వాత మాస్ రిలీజ్ చేశాను, దాని తర్వాత రాజన్న చేశాను, దాని తర్వాత సూపర్ చేశాను. అన్నీ వర్కౌట్ అయినాయి బాగా. కింగ్ గౌడి చేశాను, అది దాని తర్వాత అది కూడా పాపులర్ అయిపోయింది ఇప్పుడు డిసెంబర్. అదొక చాలా మంది డేర్ చేశారు, దాని తర్వాత చేశారు. బట్ దిస్ ఫిలిం ఇది ఆల్మోస్ట్ మేము సెప్టెంబర్లోనే ఇది సంక్రాంతి సినిమా చూసుకుని సంక్రాంతి ఫిలిం అని డిసైడ్ అయిపోయి అప్పుడే సెప్టెంబర్ అక్టోబర్లోనే మేము నవంబర్లోనే నేను థియేటర్స్ కూడా బుక్ చేసి. సో ఇది సంక్రాంతి ఫిలిము, ఇది పండగ ఫిలిము, పందెం కోడి కలర్ అలా ఉంది అని పంపించాలని చెప్పి సంక్రాంతికి. సో కొన్ని సీన్స్ పరంగా సన్నివేశాల పరంగా ఈ మధ్య కాలంలో రీషూట్ ఏమైనా చేశారా? అంటే కరెక్ట్ టైంకి ప్రాంప్ట్గానే రిలీజ్ చేస్తున్నారా? నేను ప్రతి సినిమా రీషూట్ చేయకుండా వదలను. రీషూట్ ఈజ్ ఫర్ బెటర్మెంట్. నేను చేసేది ప్రతిదీ కరెక్ట్ అనుకుంటే ఇంకేముందండి, బ్రహ్మాండంగా సినిమాలు చేసి పటాపట 3 నెలల్లో చేయొచ్చు. కాదు, ఎవరికైనా రీషూట్ అనేది అవసరం అండి.
అది ఈగోకి పోయి నేను రీషూట్ చేయను అనుకుంటే వాళ్ళు పిచ్చి. ఏమన్నా ఒక చిన్న ఒక్క 2 రోజులు చేస్తే ది బెస్ట్ చేంజ్ వచ్చేది. నేను రీషూట్ చేశాను, నేను 6 రోజులు రీషూట్ చేశాను ఈ సినిమా. మనం 8 రోజులు చేశాను రీషూట్ సినిమా. రిజల్ట్స్ అలాగే ఉన్నాయి కదండి. ఉంటాయండి రిజల్ట్. రీషూట్ అనేది బెటర్మెంట్కే కదండి. ఇప్పుడు ఒక్కోసారి మనం అనుకున్న సీన్ పండకపోవచ్చు, ఆర్టిస్ట్ ఎక్స్ప్రెషన్స్ పండకపోవచ్చు, లేదు ఈ లింక్ సరిగ్గా సెట్ అవ్వట్లేదు, ఈ సీన్ తీసి బెటర్ సీన్ రాసి పెడదాం పెట్టి రీషూట్ చేశాను. కళ్యాణ్ కృష్ణ అంటే ఆయనని డైరెక్టర్గా పరిచయం చేయడం వెనుక అసలు కారణాలు ఏంటి? అంటే హిజ్ డెబ్యూ అనుకుంటా. నాకు కొత్త వాళ్ళు అంటే ఎప్పుడు ఇష్టం అండి. యంగ్ బ్లడ్, వాళ్ళలో ఉన్న ఎనర్జీ, వాళ్ళలో ఉన్న కొత్త ఐడియాస్ అవన్నీ నాలోకి బాగేస్తాయి ఫస్ట్. వాళ్ళు ఉంటే నా ముందు ఉంటే. సో అది ఎప్పటి నుంచి నేను అందుకునే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరిగింది. ఈ సినిమా మా దగ్గరికి రామ్మోహన్ గారు, ఉయ్యాల జంపాల రామ్మోహన్ గారు ఒక లైన్ ఇచ్చారు. ఒక 10 పేజీల లైను చదువుకుని నాకు చదువు, నీకు నచ్చితే వీ షుడ్ ట్రై లుక్ ఎట్ ఇట్ అని ఒక లైన్ రాసి ఇచ్చారు. విపరీతంగా నచ్చింది నాకు. అప్పుడు దీన్ని డెవలప్ చేయించాలి, 10 పేజీలు, దీన్ని కరెక్ట్గా ఒక తెలుగు సినిమాకి చేయాలి అన్నప్పుడు నాకు మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరో ఇట్లా కళ్యాణ్ కృష్ణ ఉన్నాడు, మంచి రైటరు, బాగా రాస్తాడు అండ్ మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, మిగతా డైరెక్టర్స్ దగ్గర పనిచేసి మిగతా రైటర్స్ దగ్గర పనిచేశాను అంటే అప్పుడు కళ్యాణ్ వచ్చి కలిశాడు. ఇదిగో 10 పేజీలు, దీన్ని 100 పేజీలు చేసి తీసుకురా అని చెప్పి అతనికి ఇచ్చాను. 1 monthలో రాసుకొచ్చాడు బ్యూటిఫుల్గా. అండ్ అది చదివినగానే తను రీడింగ్ ఇచ్చిన ఇమీడియట్గా వేర్ డూయింగ్ ది ఫిల్మ్ అని వెళ్ళిపోయాం. అండ్ ఆఫ్ కోర్స్ కళ్యాణ్కి కొత్త డైరెక్టర్ కదా, మంచి టీము, మంచి కెమెరామెన్, మంచి మ్యూజిక్ డైరెక్టరు, మంచి టెక్నీషియన్స్, మంచి ఆర్ట్ డైరెక్టరు, అందరినీ కలిపి అండ్ మంచి స్టార్ కాస్ట్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోయింది. కళ్యాణ్ కథ చెప్పినప్పుడు నాకు ఒక క్యారెక్టర్ చెప్పినట్టు ముందు కథ చెప్పు కళ్యాణ్ చెప్పగా నాకు అనిపించింది నాగార్జున గారికి మాత్రం హిలేరియస్ క్యారెక్టర్ అవుతుంది. ఎందుకంటే ఆయన హలో బ్రదర్ తర్వాత చాలా కామెడీ మన్మధులు లాంటివి చేస్తారు, వాటిలో కొంచెం చిన్న క్లాస్ టచ్ ఉంటుంది. క్లాస్ టచ్, ఫుల్ మాస్ టచ్. చెప్పగానే ఒక కళ్యాణ్ నాకు విజువలైజ్ ఇచ్చాడు, ఈయన గెటప్ ఎలా ఉంటుంది ఏంటని. అండ్ ఆ పడికట్టు పదాలు, ఎక్స్ప్రెషన్స్, కొన్ని సీన్స్ అవి చెప్పినప్పుడు నాకు చాలా బాగుంది కళ్యాణ్. అంటే కళ్యాణ్ నాకు బాగా క్లోజ్ ఉంది మనిషి అనమాట. సో కళ్యాణ్ నీకు మంచి సినిమా పడింది కళ్యాణ్, మంచి కథ చేసావు అంటే యాప్ట్ నాగార్జున గారికి ఇది. ఎందుకంటే ఆ టైటిల్ ఏం పెడుతున్నాను అప్పుడు సోగ్గాడే చిన్న భలే టైటిల్ పెట్టా. టైటిల్ ఒకటి ఎక్సలెంట్ టైటిల్. ఈ మధ్యకాలంలో ఇంత హోమ్లీగా లేకపోతే ఇంత సరదాగా ఉన్న టైటిల్ రాలా. కళ్యాణ్కి మీరు ఫస్ట్ పిక్చర్ మీద అవటం అతను చాలా ప్లస్ అవుతుందండి. ఊరి వాతావరణం, ఆ యాసలో కానీ, ఆ మాట తీరులో కానీ, యాక్టివిటీలో కానీ, పెళ్ళాన్ని పిలిచే విధానం అన్నీ పర్ఫెక్ట్గా. చాలా రోజుల తర్వాత రమ్య గారితో కాంబినేషన్ చూసాం అంటే అప్పుడు మీ ఇద్దరి కాంబినేషన్ అనేది ఆల్ టైమ్ ఫేవరెట్, అసలు హిట్ పేరు మీ ఇద్దరు. అంటే మీ ఇద్దరు ఇప్పుడు ఈ మూవీలో ఎలా? చాలా హ్యాపీ అండి రమ్యతో పనిచేయడం. 8 సినిమాలు పనిచేశాను. వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్స్ మేమిద్దరం. ఎప్పటి నుంచో కలిసి ఇండస్ట్రీలో పెరిగామండి. యాక్చువల్లీ తన సెకండ్ ఫిల్మ్, నా సెకండ్ ఫిల్మ్ కలిసి చేసాం. అప్పటి నుంచి తెలుసు రమ్య నాకు, ఆల్మోస్ట్ 30 years నుంచి. అండ్ కలిసి అలాగే ఇండస్ట్రీలో తను. అండ్ మొన్న బాహుబలిలో చూస్తే వాట్ ఫెంటాస్టిక్ వర్క్ చేసింది. మా సినిమాలో నవ్వించింది, ఏడిపించింది, కోపడింది, రకరకాలు. ఇక అమ్మాయి బంగారాజు గారి క్యారెక్టర్, సెకండ్ రాము అండ్ ఈవెన్ లావణ్య చెప్పారు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ త్రూ అవుట్ ఉంటారు, అందరూ ఉంటారు. ఆల్ 4 క్యారెక్టర్స్ త్రూ అవుట్ ఉంటారు. అండ్ నాగబాబు గారు అప్పుడప్పుడు మధ్య మధ్యలో వచ్చి వెళ్తూ ఉంటారు త్రూ అవుట్. ఎవడు క్యారెక్టర్? యమధర్మరాజు. అంటే త్రూ అవుట్ కాదండి, ఒక మధ్య మధ్యలో అంటే ఒక బాగా ఇష్టం యముడికి ఇతనంటే. యమలోకంలో కూడా అక్కడ కూడా చిన్న ఫీమేల్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ఒక మనిషి అనమాట. యమలోకంలో యమ భటునులు ఉంటారు, లేడీ భటులు, వాళ్ళు కూడా ఈయన ఫాలో అవుతుంటారు. చాలా ఫన్నీగా క్రియేట్ చేశారు. అక్కడి నుంచే అసలు ఈయన క్యారెక్టర్ని అక్కడి నుంచే కదండి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అదే ఈ క్యారెక్టర్ని ఇంటే ఎవరిని తిన్నగా ఉండవట్లేదు అంటే ఈ బంగారు రాజు అని అనుకుంటూ తమాషాగా వెళ్ళే క్యారెక్టర్ చాలా బాగా ఉంటుంది. మోస్ట్ లావణ్యతో రీసెంట్గా ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎగిరికి అంతేసానండి అసలు నాగార్జున గారి.
రావణ్ బాగా వచ్చింది. కొంచెం ఈ న్యూ జనరేషన్ యాక్టర్స్ నేను భయపడ్డాను, మ్యాచ్ అవుతుందా జోడీ అది ఇది అని. అండ్ టోటల్ గా మేక్ ఓవర్ బాగుంది. సో నేను కొంచెం గెటప్ మార్చేసి అది చేసి ఇచ్చేసి బాగా వర్కౌట్ అయింది అమ్మాయితో. అండ్ రాము అనేది చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్. ఇతను బంగారాజు ఎంత రివర్సో ఇది ఈయన టోటలీ కంప్లీట్లీ డిఫరెంట్. ఆడపిల్లల కళ్ళల్లో కూడా చూడలేడు, ఇలా ఎప్పుడు కళ్ళు ఇలా పెట్టుకుని మాట్లాడుతూ ఉంటాడు ఆడ. సో అటువంటి క్యారెక్టర్ అండ్ ఇట్స్ బ్యూటిఫుల్. తల్లిచాటు పెరిగిన బిడ్డ, బాగా సిగ్గు ఎక్కువ, అమాయకత్వం ఎక్కువ. ఆ డాక్టరు, ఆ రీసెర్చ్, ఆ సర్జరీలు అవి తప్పితే ఏమీ తెలియదు. అది ఎక్స్పెక్ట్ చేయని క్యారెక్టర్. అంటే ఎంత ఇదంటే వైఫ్ ఇవాళ నా బర్త్డే నన్ను విష్ చేయరా అంటే, ఓ ఇవాళ నీ బర్త్డే, నిన్న వరల్డ్ క్యాన్సర్ డే కదా, అవును ఇవాళ నీ బర్త్డే అంటాడు. కొడుకు క్యారెక్టర్ కొంచెం సాఫ్ట్ గా ఉంటాడు తప్ప ఫాదర్ క్యారెక్టర్ ఎక్కువ అల్లరి. అసలు అందరినీ ఆడియన్స్ కి నాకు తెలిసినంత వరకు బంగారాజు రైట్, బంగారాజు క్యారెక్టర్ మోస్ట్ అసలు దిగడమే ఉంటుంది. రమ్యతో ఫ్లర్టింగ్ మొదలైపోతుంది, వైఫ్ తో దిగడమే ఇమీడియట్ ఫ్లర్టింగ్. శోభనం అప్పుడు ఎలా ఉన్నావు, అప్పుడు ఇప్పుడు అలాగే ఉన్నామే. ఏం మారలేదు నువ్వు. చాలా బాగుంది. బాగా ఎంజాయ్ చేశానండి సినిమా. 2 క్యారెక్టర్లు బాగా ఎంజాయ్ చేసావు. అసలు మీరు సినిమా చూస్తే కనపడుతుంది, నన్నే కాదు నేనే కాదు అందరూ ఎంజాయ్ చేశారు. నాగార్జున గారు ఒక సినిమా నాకు అంటే ఒక చిన్న అది ఏమంటుంది అంటే దాన్ని ఒక గట్ ఫీలింగ్ ఏంటంటే, ఆర్టిస్టులు అనేవాళ్ళు అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నాకున్న కొద్దిపాటి అనుభవంలో వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేసింది ప్రతి సినిమా హిట్ అవుతుంది. అదేంటో తెలియదు. ఒక హీరో, ఆర్టిస్టులు, ఎస్పెషల్లీ మెయిన్ హీరో హీరోయిన్, మిగతా అండ్ డైరెక్షన్ క్రూ, ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కలిసి ఒక హ్యాపీగా ఒక చేస్తున్నంతకాలం ఒక ఎంజాయ్ చేస్తారు. అంటే ఎందుకు అలాంటి సినిమాలు నేను చూశాను. ఏదన్నా చిన్న ఇరిటేటింగ్ సమస్యలు ఉన్న సినిమాలు రిలీజ్ అవుతాయి, ఒకసారి ఆడచ్చు, అది రూల్ ఏం కాదు. కానీ హ్యాపీగా చేసిన సినిమాలు అన్ని గ్యారెంటీ 100% సక్సెస్ రేట్. ఇప్పుడు చాలా మంది అడుగుంటారు నాగార్జున గారు, గ్లామరస్ రహస్యం ఏంటి? నాగబాబు ఇప్పటివరకు పర్ఫెక్ట్ ఆన్సర్ అయితే చెప్పలేదు నాగార్జున గారు. ఆయన అలా మెయింటైన్ చేయడానికి పక్కా రీజన్ ఉందండి. ఈజ్ అ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తారు ఆయన, అదే ఆయన బిగ్గెస్ట్ సీక్రెట్. ఆయన చెప్పకపోవచ్చు, లేకపోతే అందరూ ఏమనుకుంటారంటే ఇట్లా 6 months ఎక్సర్సైజ్ చేస్తే సెట్ అయిపోతుంది, అది 1 year ఎక్సర్సైజ్ కాదు. 35 సంవత్సరాలు చేస్తానే ఉన్నారు ఎక్సర్సైజ్ చేస్తారు. అండ్ స్ట్రిక్ట్ డిసిప్లైన్డ్ తినటం కానీ టైమింగ్స్ మెయింటైన్ చేయడం, ఆయన పక్కా డిసిప్లైన్గా ఉంటారు. దాంతో అలా ఎవరైనా ఉండగలిగి, ప్లస్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోనండి, కూల్గా డీల్ చేస్తారు. అది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ ఆయనకి. సో ఆటోమేటిక్గా బాగుంటారు. ఆటోమేటిక్గా చక్కగా రోజు 9 గంటలు పడుకుంటారు. తర్వాత మంచినీళ్ళు బాగా తాగుతారు. ఇవన్నీ ప్లస్ పాయింట్స్ కదా. మా ఇంట్లో పోటీ అదే, మాకును 2 పిల్లల మధ్యన నాకు మధ్యన ఎవరు ఎక్కువ ఫిట్నెస్ అనేది మా ముగ్గురు మధ్యన పోటీ. అది మా మధ్యన పడాడుకుంటా ఉంటాం, చూద్దాం రా పద అని మా ముగ్గురు మధ్యన జరుగుతూ ఉంటాం. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ గురించి, ఇది పండగ మ్యూజిక్. సంక్రాంతికి ఎటువంటి మ్యూజిక్ కావాలో అంత చక్కటి మ్యూజిక్. అండ్ సోగ్గాడి చిన్న రీమిక్స్, అది పెద్ద సూపర్ డూపర్ హిట్ అయిపోయింది ఆల్రెడీ. నాకు బాగా గుర్తండి, సంక్రాంతికి నాన్నగారి సినిమా రిలీజ్ అయింది, దసరా బుల్లోడు, 1971, అంటే 45 years బ్యాక్. ఇంచుమించు గెటప్ ఇలాగే ఉంటుంది. దాంట్లో మ్యూజిక్ కూడా సూపర్ డూపర్ హిట్. మామూలు మ్యూజిక్ కాదండి. అండ్ ఇప్పుడు ఈ టైంకి ఇది అటువంటి మ్యూజిక్. ఆల్ 4 రియాక్షన్స్ కానీ ఏమొస్తున్నాయో మాకు 2 పాటలకి విపరీతంగా మ్యూజిక్. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నాన్నగారి చిత్రాల్లో ఆల్ టైమ్ ఫేవరెట్ ఏది మీకు? యాక్చువల్గా చెప్పాలంటే ఆయన సోలో ఫిల్మ్ కాకుండా మల్టీ స్టార్ ఫిల్మ్లో మాయాబజార్ బాగా ఇష్టం, బాగా ఇష్టమైన ఫిల్మ్, ఆల్ టైమ్ ఫేవరెట్. దాని తర్వాత ఆయన సోలో ఫిల్మ్స్లో అంటే చాలా ఉన్నాయండి. బుద్ధిమంతుడు, మోగ మనసులు అనేది అప్పటికి బ్యూటిఫుల్ ఫిల్మ్. మోగ మనసులు చక్కటి సినిమా అండి, అది అలా ఉన్నాయి. బట్ ఆయన మల్టీ స్టారర్స్లో చాలా మంచిగా ఉన్నాయి. మిస్ అమ్మ, గుండమ్మ కథ అన్నీ చాలా బాగుంటాయండి. త్రూ అవుట్ బంగారాజు. ఆయన నేను వాడింది కూడా ఆయన పంచలేనండి.
ఆయన పంచులు నాన్నగారి పంచులు ఉన్నాయి, కద్ర పంచులు. అవి వాడారా? అయ్యే వాడాను. అవి ఆ నవరత్నాలు ఉంది చూడండి మెడలో, అది అయింది. చేతికున్న ఉంగరాలు అయినాయి. ఈ వాచ్ అయింది 1950లో కొన్నారు, నేను పుట్టక ముందు. ఓ ఓకే ఓకే. చేతికున్న వాచ్ అది అయింది, అలా ఉంది. సో ఆ జమీందారు హుందాతనం వస్తుందని చేసేవారు కదా నవరత్నాలు. పులిగోర ఒకటి, అది ఆయన దగ్గర పులిగోర లేదు, అది ఒరిజినల్ కాదు. గెటప్ బాగుంది. సినిమా అంత వచ్చిన తర్వాత అవలే గారు ఏమన్నారు సోగ్గాడి గురించి? బంగారాజు బాగా నచ్చాడు. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం. అది వెళ్ళిన తర్వాత తనకి అర్థం కాదు భాష. నేను 2-3 సార్లు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను అడుగు దిష్టి కట్టాలి అన్న. ఏంటి వాటి తనకి అర్థం కాల అంటే ఎక్స్ప్లెయిన్ చేశాను అప్పుడు. నాగార్జున గారు, మీరు అమల గారు అలాగే అఖిల్ చైతు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఏమోనండి తెలియదు, ఏమీ అనుకోలేదు. అప్పుడు మనం కూడా నాన్నగారితో చేయాలి. ఆయన ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఎప్పుడురా ఏమైందిరా మన ప్లాన్ సినిమా ఆయనకి తెలుసు అనుకుంటా. ఆయనకి సమ్మేర్ యార్డ్ ఇన్ట్యూషన్ త్వరలో ఆయన వెళ్ళిపోతున్నాను తెలుసు అనుకుంటా. అందుకు లాస్ట్ 2 yearsలో ఎస్పెషల్లీ ఎప్పుడు స్టార్ట్ చేస్తాం ఇదే గొడవ ఆయన. కానీ మీరు అంటే అంత స్ట్రాంగ్ ఇంటెన్షన్ వల్లే అనుకుంటా అంత మంచి కదా. ఎస్, ఆ కథ ఇంకా అక్కినేని ఫ్యామిలీ తప్ప ఇంకెవరికి సూట్ అవ్వదు. ఇంపాసిబుల్ కదా, కష్టం. చేయించుకున్నామండి అలా. విక్రమ్ కూడా అలా చేశాడు, డైరెక్టర్ అలాగే చేశాడు. కేవలం అంతే, ఇంకా దాని మళ్ళీ రీమేక్ చేయటం కూడా ఇంపాసిబుల్. రీమేక్ కూడా లేదు, వెళ్ళింది అమితాబ్ గారి దగ్గరికి వెళ్ళింది, మేము చేయలేమన్నారు. సూర్య దగ్గరికి వెళ్ళింది తమిళ్లో, అది వాళ్ళ ఫ్యామిలీగా సరిపోద్ది, మేము చేయలేమన్నాడు సూర్య. ఏం సినిమా కమింగ్ ప్రాజెక్ట్ నాకు ఒకటి ఊపిరి అని చేస్తున్నానండి. పీవీపీ సినిమా వంశీపాడిపల్లితో, తమిళ్ అండ్ తెలుగు బోత్ బైలింగ్వల్ ఫిల్ము. బాగా వచ్చిందండి, చాలా కొత్తది. ఇప్పుడు దీంట్లో ఇట్లా బంగారు రాజులా ఇవన్నీ చెప్తున్నాం, దాంట్లో వీల్ చైర్లో తప్పితే ఇక్కడ కూర్చోనండి ఫుల్ ఫిల్మ్. ఇక్కడ నుంచి ఏం పని చేయవు కింద. బట్ అది అంత సాడ్ స్టోరీ కాదు, ఇట్స్ బ్యూటిఫుల్ స్టోరీ. నవ్విస్తానే కామెడీ, అంటే అతను అట్లా కూర్చున్నా కూడా నవ్విస్తూ ఉంటాడు అందరినీ. అండ్ చక్కటి స్టోరీ. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్, ఎందుకంటే ఇప్పుడు క్వాంటిటీ కాదండి, క్వాలిటీ చేయాలి, క్వాలిటీ ఫిలిమ్స్. దీంట్లో కార్తీ ఇంకో హీరో నాకు సపోర్టింగ్, నన్ను సపోర్ట్ చేసే హీరో. మేమిద్దరం క్యారెక్టర్స్, ఇద్దరం హీరోలం కాదు. బోత్ ఆర్ స్టార్స్. ఇక్కడ నేను తెలుగులో, ఆయన తమిళ్లో. మేమిద్దరం హీరోలమే కాదు, అది ఫిలింగా వెళ్ళాం. కానీ అది మీరు చెప్తే చూడాలనిపిస్తుంది. డెఫినెట్ గా కొత్తదనం ఏదో అనిపిస్తుంది, కొత్తగా ఉంటుంది సినిమా, నవ్విస్తానే ఉంటుంది సినిమా. వెరీ ఫీల్ గుడ్, నవ్విస్తూ ఏడిపిస్తాను. అన్ని సినిమాలు, ఈ సినిమాలో కూడా అక్కడక్కడ మంచి గుడ్ ఎమోషన్తో కన్నీళ్ళు వస్తాయి. మనంలో వస్తాయి చూడండి, మనం సినిమాలో అట్లా. రైట్, ఇది మన మన్మధుడు సోగ్గాడి చిన్ని నాయనతో చిట్ చాట్. స్టే ట్యూన్ టు NTV. దిస్ ఇస్ స్వాతి మైత్రేయ.